సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రామోజీ ఫిలిం సిటీలో ప్రమాదంపై దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. ఏరియల్ యాక్ట్ తీగలు తెగిపట్టడంతో ఫిలిం సిటీ యాజమాన్యం నిర్లక్ష్యంగా ఉన్నట్టుగా పోలీసుల విచారణలో తేలింది. స్టేజ్పై ఏర్పాటు చేసిన క్లాంపులు సరిగ్గా అమర్చలేదు అన్నట్టుగా గుర్తించారు. ఇప్పటికే పోలీసులు R&B డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ సలహా కోరగా తాజాగా రామోజీ ఫిలిం సిటీలో ఘటనా స్థలాన్ని అధికారులు పరిశీలించారు. 2 శాఖల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు. ఘటన తర్వాత అంబులెన్స్ రప్పించడంలో నిర్లక్ష్యంపైన పోలీసులు ఫోకస్ పెట్టారు. విచారణ తర్వాత నిర్లక్ష్యం వహించిన వారికి నోటీసులు ఇవ్వనున్నారు. ఇటీవలే రామోజీ ఫిలిం సిటీ నిర్లక్ష్యం కారణంగా వెస్టెక్స్ CEO మృతి చెందగా చైర్మన్ విశ్వనాథరాజు పరిస్థితి విషమంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, రామోజీ ఫిలిం సిటీలో జరిగినటువంటి ప్రమాదం పైన పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. దీంట్లో ముఖ్యంగా అయితే విస్టెక్ CEO సంజయ్ షా మృతి చెందడమే కాకుండా కంపెనీ ప్రెసిడెంట్ విశ్వనాథరాజు ఇప్పుడు చావుల మధ్య పోరాటం చేస్తున్నారు. ఆయన ఆసుపత్రిలో పరిస్థితి విషమంగా ఉంది. అయితే ముఖ్యంగా ఈ కంపెనీలో ఏదైతే రామోజీ ఫిలిమ్స్ లో జరిగినటువంటి ప్రమాదం ఏ విధంగా జరిగిందనే దానికోసం అబ్దుల్లాపూర్ పోలీసులు R&B శాఖను అలాగే ఫ్యాక్టరీస్ ఆఫ్ కంపెనీ దీనికి సంబంధించి 2 శాఖలను కూడా సలహా కోరింది. ఆ 2 శాఖలు ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా కూడా తదుపరి చేపట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఆ రోజు ప్రమాదం అయితే కేజీ మీద నుంచి వాళ్ళిద్దరు కూడా పడిపోయారు కాబట్టి అందులో నిర్లక్ష్యం ఏ విధంగా వహించారు, అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏరియల్ క్రైన్స్ వైర్స్ కావచ్చు, అలాగే అక్కడ క్లాంపులు సరిగా బిగించినట్టు కూడా గుర్తించారు పోలీసులు. దానికి సంబంధించి మొత్తం కూడా క్లూస్ సేకరించారు. అలాగే వారు కింద పడిపోయిన తర్వాత కూడా కనీసం అంబులెన్స్ కూడా తెప్పించకపోవడం పైన కూడా పోలీసులు ఫోకస్ పెట్టారు. దీనికి సంబంధించి ఇప్పటికే అటు చనిపోయినటువంటి సంజయ్ షా భార్య సతీమణి ఆమె ముంబైలో ఉంటారు. సో ఆ మొత్తం ఈ కార్యక్రమాలు జరిగిపోయిన తర్వాత ఆమె స్టేట్మెంట్ సేకరించిన తర్వాత ఈ ఎవరైతే కేసు నమోదయ్యాయో ఉషా కిరణ్ ఈవెంట్స్ వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి ఇంకా విచారణ చేయనున్నారు.